వెంటాడు, వేధించు, విసిగించు, హింసించు ఈ 4 పదాలతో కూడినటువంటి 4 పాయింట్ ఫార్ములాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతు చూడాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ నిరంతరం ఏదో ఒక విధమైనటువంటి కేసులు, ఏదో ఒక విధమైనటువంటి వేధింపులతో సాగుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి టూర్ ఈ దఫా అనుకుంటా అతి హడావిడి లేకుండా, అతి గందరగోళం లేకుండా తన దోవన తన్ని పోనిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ప్రతిసారి జగన్ టూర్ ఏ పరామర్శకో వెళ్ళడానికో, ఎవరినో కలవడానికి వెళ్తాననగానే పోనీ జైల్లో ఉన్నటువంటి తమ కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తారని కానీ అట్టెట్టు వెళ్తాడు, వాడెవడు వెళ్ళడానికి, వీడెవడు వెళ్ళడానికి అంటూ ముందంతా సినిమాలు, ఇంకో పక్కన పోలీసులు అట్లా కుదరదు, అంతమంది అయితే కుదరదు, ఒక వెహికల్ వేసుకెళ్ళాలి, తనే బండి నడుపుకుంటూ వెళ్ళాలా, లేకపోతే వెనకాల నుంచి డ్రైవింగ్ ఒక డ్రైవర్ ఉంటే సరిపోతుంది, వెనకాల ఎవడో రావడానికి వీల్లేదు అన్నటువంటి ఇలాంటి పిచ్చ పిచ్చ షరతులన్నీ పెట్టి దాని మీద కాదని చెప్పి మళ్ళీ అదిగో వెనకాల 100 వెహికల్స్ వెళ్ళినాయి కాబట్టి మేము దాని మీద మళ్ళీ కేసులు పెడతామంటూ పలువురు నాయకుల మీద కేసులు పెడతా తిక్క, అతి తిక్క, చికాకు, అతి చికాకు పెట్టిస్తున్నటువంటి వ్యవహారాల నుంచి ఇవాళ అనుకుంటా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వెళ్తున్నటువంటి జగన్కి కాస్త ఊరటనిచ్చారు. పర్మిషన్స్కి ఇబ్బంది పెట్టలేదు. పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు మీదుగా పెడన దాకా వెళ్తారు. మచిలీపట్నం దగ్గర ఉన్న పెడన దాకా బై రోడ్డు వెళ్ళే దారిలో ఈ ముంపుకి గురైనటువంటి పొలాలు వాటిని పరిశీలిస్తారు. అక్కడ జరిగేటటువంటిది వాళ్ళ సహాయం, వాళ్ళ వ్యవహారము ఇవన్నీ ఆల్రెడీ మొన్ననే ట్వీట్ చేసుకొచ్చారు. ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఈ దఫా అతి రిస్ట్రిక్షన్, అతి గందరగోళం లేకుండా సాగనీయటం అన్నటువంటిది కొంత మార్పు.